Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. తమిళనాడుకు సంబంధించినటువంటి ఫలితాల మీద కొద్దిసేపటి కిందట మొత్తం దేశమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే బయటకు వచ్చాయి. సో అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కొత్తగా మూడవ పార్టీగా అవతరించినటువంటి హీరో విజయ్ ఏ మేరకు ఇక్కడ సక్సెస్ సాధిస్తాడు అని అటు తమిళనాడుతో పాటుగా దక్షిణ భారతదేశంతో పాటు జాతీయ పార్టీలన్నీ కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూద్దాం. కొద్దిసేపటి కిందట రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వివిధ సంస్థలు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ అన్నిటి కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తమిళనాడులో పీపుల్స్ యొక్క పల్స్ సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఒకసారి చూస్తే డిఎంకేకు ఈ పీపుల్స్ పల్స్ సర్వే పట్టం కట్టిందని చెప్పాలి. 125 నుంచి 145 స్థానాలు డిఎంకే అంటే అధికార పార్టీగా ఉన్నటువంటి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ పార్టీకి 125 నుంచి 145 స్థానాలు ఇచ్చింది. అలాగే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి అంటే జయలలితకు సంబంధించినటువంటి ఎంజీఆర్ జయలలితకు సంబంధించినటువంటి అన్నా డిఎంకే పార్టీ, ఆ పార్టీ నాయకుడిగా పళనిస్వామి ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి పార్టీకి కేవలం 65 నుంచి 80 స్థానాల వరకే వస్తాయని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక టీవీకే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విజయ్ పార్టీకి దాదాపుగా 18 నుంచి 24 స్థానాలు మాత్రమే వస్తాయనేటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఈ సంస్థ ఇచ్చింది. ఇక మరో సంస్థ చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఒకసారి చూసినట్లయితే ఇది కూడా తమిళనాడుకు మరింత తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీకి మరింత ఎక్కువగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 145 నుంచి 160 234 స్థానాలకు కాను తమిళనాడులో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ కూడా అందులో ఏ పార్టీ అయినా ఏ కూటమైనా కూడా అధికారంలోకి రావాలంటే 118 సీట్లు సాధిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ డిఎంకే 118 కంటే కూడా చాలా ఎక్కువగానే సీట్లు వస్తాయని చెప్తుంది. 145 నుంచి 160 స్థానాలు వస్తాయని చెప్తుంది. అన్నా డిఎంకేకు కేవలం 50 నుంచి 65 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్తుంది. ఇక విజయ్కి సంబంధించి కూడా విజయ్ పార్టీకి టీవీకే పార్టీకి కేవలం అత్యల్పంగా 13 నుంచి 18 స్థానాలు మాత్రమే వస్తాయనేది ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఆపరేషన్ చాణక్య ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ను ఒకసారి చూద్దాం. డిఎంకేకు 125 నుంచి 130 స్థానాలు ఇస్తాయని చెప్పింది. అలాగే అన్నా డిఎంకే పార్టీకి 80 నుంచి 85 స్థానాలు వస్తాయని చెప్పింది. అలాగే టీవీకే పార్టీ విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీకి ఇక్కడ కూడా 15 నుంచి 18 స్థానాలు అంటే 15 to 18 సీట్స్ మాత్రమే వస్తాయని చెప్పింది. ఇక తాజాగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి బీకాన్ సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఒకసారి మనం చూసినట్లయితే డిఎంకేకి ఇక్కడ కూడా 119 నుంచి 124 స్థానాలు వస్తాయని చెప్పింది. అలాగే అన్నా డిఎంకేకు 86 నుంచి 91 స్థానాల వరకు వస్తాయని చెప్పి ఈ సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీకి 16 నుంచి 21 స్థానాలు మాత్రమే వస్తాయనేటువంటిది ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక తమిళనాడులో ఉన్నటువంటి సాస్ సర్వే అక్కడ లోకల్గా ఉన్న సాస్ సర్వే ఫలితాలను కూడా ఒకసారి మనం చూద్దాం. డిఎంకేకు 134 నుంచి 141 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక అన్నా డిఎంకేకు 84 నుంచి 90 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక టీవీకే పార్టీ విజయ్ పార్టీకి కేవలం 4 నుంచి 8 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్తుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్కి 3వ స్థానానికి సంబంధించినటువంటి పార్టీగా విజయ్ పార్టీ మిగులుతుంది. ఆ విజయ్ పార్టీకి యావరేజ్న సరాసరిగా మనం చూసినట్లయితే ఒక 15 నుంచి 18 స్థానాలు యావరేజ్గా వస్తాయనేది అన్ని సర్వేలు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు కూడా దాదాపుగా అన్ని సర్వేలు కూడా ఇదే అంచనా వేసింది. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ తిరిగి మళ్ళీ రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది, స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చాయి. శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిన శాంపిల్స్లో ఉన్న రిజల్ట్ అంతా కూడా ఇలాగే ఉందని చెప్పింది. కానీ అనూహ్యంగా జరిగినటువంటి ఎన్నికలకు తర్వాత జరిగినటువంటి పరిస్థితి చూస్తే పోలింగ్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది. గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో
దాదాపు 78% పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో చూస్తే జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే దాదాపుగా 85% అంటే 7% పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అంతా కూడా విజయ్కి వేశారు. వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా యువత కావచ్చు, మహిళలంతా కూడా విజయ్కి భారీగా ఓట్లు వేశారు అనేటువంటి అంచనాను అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, పలు పొలిటికల్ పార్టీలు కూడా ఇదే అంచనాను వేశాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు ముగిసిన తరువాత అప్పటి వరకు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పరిస్థితిని సర్వే ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఎన్నికలు జరిగే నాటికి ఎన్నికలు జరిగిన రోజున తీసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంటే ఆ రోజు తీసినటువంటి శాంపిల్స్, ఓటు వేసినటువంటి వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్, వీటన్నిటినీ కూడా ఒకసారి అంచనా వేసినట్లయితే దాదాపుగా అక్కడ మనకి అన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో డిఎంకే పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. సో 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటే 118 కంటే కూడా ఎక్కువగానే డిఎంకే పార్టీకి వస్తాయనేది అక్కడ చెప్తున్నటువంటి మాట. తాజాగా ఈ సంస్థలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయని చెప్పాలి. ఒక్క సంస్థ కూడా అటు ఇటుగా ఇచ్చినటువంటి పరిస్థితి లేవు. కొన్ని సంస్థలు అయితే భారీ మెజారిటీ డిఎంకే పార్టీకి వస్తాయని చెప్తున్నాయి. కొన్ని అయితే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా కొంచెం ఎక్కువగా వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తుంది. కానీ టీవీకే పార్టీ ఎందుకు ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది అంటే పోటీ చేసినటువంటి మొదటిసారిలోనే కేవలం 3వ స్థానానికే ఎందుకు పరిమితమైందంటే అక్కడ రకరకాల విశ్లేషణలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫీడ్బ్యాక్ను కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్కడ సుమన్ టీవీ ప్రతినిధి చెన్నై నుంచి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఎస్ ఉమా, అక్కడ ఇప్పుడున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ప్రధానంగా ఈ స్థాయిలో అంటే ఉన్న అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకేకే పట్టం కడుతున్నాయి. 2వ స్థానానికి అన్నా డిఎంకేకి పరిమితం అవుతుందంటున్నారు. ఇక 3వ స్థానానికి విజయ్ పరిమితం అయిపోతున్నారు అనేటువంటి ఫలితాలు వస్తున్నాయి. సో ఎందుకని విజయ్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది? ఎందుకని డిఎంకే పార్టీకి మళ్ళీ తిరిగి అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు? విజయ్ 5 రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇవాళ తుది దశ ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల నుంచి కూడా తమ భవితవ్యాన్ని పరీక్షించుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ వైపు ప్రతి పార్టీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చినాయో అవి కీలకమైనటువంటి విషయాలైతే వెల్లడించింది. ముఖ్యంగా తమిళనాడు విషయంలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించి మళ్ళీ అధికారం చేపట్టబోతోంది. దాదాపు పీపుల్స్ పల్స్ సర్వేకి సంబంధించి 125 నుంచి 145 సీట్లు మళ్ళీ డిఎంకే కైవసం చేసుకోబోతుందని చెప్పి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ చూపిస్తోంది. అదే రకంగానే అన్నా డిఎంకే అంటే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తమిళనాడు తీసుకుంది. ఈసారి బీజేపీ సహా అన్నా డిఎంకే దాదాపు 11 పార్టీలతో అంటే కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీకి సంబంధించి కేవలం 66 స్థానాలకు మాత్రమే పీపుల్స్ పల్స్ సర్వే పరిమితం చేసింది. అయితే టీవీకే అంటే మీరు చెప్పినట్టు మొదటి నుంచి కూడా సుమన్ టీవీ చెప్తూనే ఉంది, టీవీకే ఈ యొక్క ఎన్నికల్లో పూర్తి స్థాయి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం అంతా కూడా డిఎంకే అదే రకంగానే అన్నా డిఎంకే పైన కొన్ని నియోజకవర్గాల్లో పడేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభావం ఎక్కువ కూడా బీజేపీ వైపే పడిందని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమికి సంబంధించి అంటే అన్నా డిఎంకేకి సంబంధించి దాదాపు కాంగ్రెస్ తో పాటు డిఎంకే పోటీ చేస్తుంటే ఇది బీజేపీతో పాటు అన్నా డిఎంకే పోటీ చేస్తుంది. అన్నా డిఎంకేకి సంబంధించి పూర్తిగా విజయ్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఓట్స్ అన్ని కూడా టర్న్ అయ్యని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ వచ్చినటువంటి 5 పల్స్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యత డిఎంకేనే కంటిన్యూ చేస్తోంది. మొదటి నుంచి ఉమాశంకర్ ఎక్కడ తమిళనాడులో ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా చూస్తే గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎన్నికలు అంటే అప్పుడు జయలలిత 2వసారి మాత్రమే అధికారాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు కూడా డిఎంకే ఎక్కడ కూడా కంటిన్యూస్గా రెండోసారి అధికారాన్ని చేపట్టడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం డిఎంకే పార్టీ 2వసారి అధికారాన్ని చేపట్టబోతుందా? ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాలను ఒకసారి చూస్తే అంటే స్టాలిన్ ప్రభుత్వం అందించినటువంటి పరిపాలన అక్కడ మెజారిటీ ప్రజలు అక్కడ ఆశీర్వదిస్తున్నారు, అందరూ కూడా ఆమోదించారు అనుకోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే.
ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు తమిళనాడులో ఏదైతే ఒక పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజలు మరోసారి మరో పార్టీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తోంది. ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు రాలేదు. కేవలం జయలలిత ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి కంటిన్యూస్ గా 10 సంవత్సరాల పాటు అధికారం చేపట్టింది. మళ్ళీ ఆ తర్వాత డిఎంకేనే ఆ ఒక్క గోల్ అనేది ఫినిష్ చేసిందని ఈ పల్స్ ద్వారా చెప్తోంది. అయితే గత ఎన్నికల్లో అంటే 2021 ఎన్నికలకు సంబంధించి అప్పుడు డిఎంకే 133 సీట్లను కైవసం చేసుకుంది. ఇక అన్న డిఎంకేకి సంబంధించి 66 సీట్లు కైవసం చేసుకుంది. ఇక మిగతా పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు అప్పుడు కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 4 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే బీజేపీ ఇప్పుడు అన్నా డిఎంకేతో కలిసింది. ఇక అన్నా డిఎంకేలో కీలకంగా జయలలిత వైపు ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు డిఎంకే వైపు వెళ్లారు. అన్నా డిఎంకేలో ఆయన చాలా కీలకంగా ఉన్నారు. ఎప్పుడైతే జయలలిత జైలుకి వెళ్ళిందో, హాస్పిటల్కి వెళ్ళిందో అప్పుడంతా కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అతను పనిచేశాడు. సో అటువంటి కీలక వ్యక్తి కూడా డిఎంకే వైపు చూడటము, అదే రకంగానే డిఎంకే ఉన్నటువంటి ఈ పార్టీలు ఎప్పుడైతే 14 కూటమిగా ఏర్పడ్డాయో అవన్నీ కూడా కొంత బలాబలాలు చూపించడము, ముఖ్యంగా కూటమి ఏదైతే ఉందో ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించి బీజేపీ మిగతా 11 పార్టీలకు సంబంధించి అక్కడ అంతగా బలాన్ని చూపించకపోవడం, అంత ఎఫెక్ట్ చూపించకపోవడం, ముఖ్యంగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రజల్ని ఆకట్టుకోలేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఇక మేజర్ గా టీవీకే పార్టీ, ఈ పార్టీ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా విజయ్ ఈ యొక్క ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాడని చెప్పి కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి చాణక్య స్ట్రాటజిక్ సర్వే కావచ్చు, అంటే పీపుల్స్ పాల్స్ సర్వేకి సంబంధించి అంటే మిగతా 3 సర్వేలు కూడా అటు టీవీకే పార్టీకి కేవలం 18 నుంచి 25, 24 సీట్ల వరకే పరిమితం కాబోతుందని చెప్పా. అంటే ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే ఉమా అందరూ కూడా ఏమనుకున్నారంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో లాస్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో 78% పోలింగ్ పర్సంటేజ్ తమిళనాడులో వస్తే ఈ ఎన్నికల్లో దాదాపు 85% అంటే 86 కూడా రీచ్ అవుతుంది అంటున్నారు. ఈ పెరిగినటువంటి 7 నుంచి 8 పోలింగ్ పర్సంటేజ్ అంతా కూడా విజయ్ కోసమే జనం ఎగబడి మరీ ఓట్లేశారు. ముఖ్యంగా యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే అర్బన్కి సంబంధించినటువంటి ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విజయ్ పార్టీకి ఓట్లేశారు అనేది కూడా అందరూ కూడా ఇప్పటి వరకు కూడా భావిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే అనూహ్యంగా మళ్ళీ తిరిగి డిఎంకేకే ఇది అనుకూలంగా మారింది. అంటే విజయ్ ఫ్యాక్టర్ అక్కడ ఏం పెద్దగా పని చేయలేదనుకోవచ్చా, లేదంటే విజయ్ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలిపోయింది అనుకోవచ్చా? జనరల్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవతల వైపు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు దాన్ని క్యాచ్ చేసుకొని అక్కడ సాలిడ్గా ఉన్నటువంటి వాళ్ళ ఓటు బ్యాంకు ప్లస్ అవ్వడం వల్ల జనరల్గా తిరిగి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి వేరే ప్రత్యర్థి పార్టీలు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలిపోయింది అనుకోవచ్చా విజయ్ వల్ల? 100% తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా 84.67%. ఇది ఎప్పుడు కూడా జరగలేదు. మొదటగా ఏదైతే సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు. మధ్యాహ్నం నుంచి కూడా యూత్ అనే వాళ్ళు ఎక్కువ కూడా దాదాపు 8 వరకు 9 వరకు కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ చూపించినటువంటి ప్రభావంగానే చెప్పొచ్చు. కాకపోతే విజయ్ లో ఇక్కడ మైనస్ ఎక్కడ కనిపిస్తోందంటే డిఎంకేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంత విఫలమయ్యాడు. సమయం తక్కువ ఉంది. అదే రకంగానే ఉన్నటువంటి తమిళనాడు సీట్లకు సంబంధించి 234 సీట్లు ఉంది కాబట్టి దాదాపు 5,67,00,000 మంది జనాభా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ప్రభావం చేయడంలో తక్కువ సమయం విజయ్ కి లభించింది. అదే ఇప్పుడు ప్రధానంగా మైనస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడులో సినీ రంగానికి సంబంధించినటువంటి వారే అక్కడ ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు. అక్కడ రాజకీయాల్లో కూడా వాళ్ళ ప్రభావం చూపిస్తూ ఉంటారు. అయితే విజయ్ చాలా తక్కువగా సమయం ఉండడము, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం పూర్తిగా కూడా వైఫల్యం చెందడము, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి యూత్ ని ఆకర్షించారే గానీ ఉన్నటువంటి ఏదైతే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఏదైతే ఎంప్లాయీస్ కావచ్చు, అంటే వాళ్ళకి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి మేనిఫెస్టో రూపొందించకపోవడమే టీవీకేకి సంబంధించినటువంటి ఈ మైనస్ గా అక్కడ ఉన్నటువంటి ఉమాశంకర్ అంటే ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా 100% కన్ఫామ్ అని అవుతాయని ఎవరు కూడా చెప్పలేరు. గత ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మనం చాలా చూసాం. సో ఒక్క తమిళనాడనే కాదు, చాలా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని సర్వే ఫలితాలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కొన్ని పార్టీలకు అనుకూలంగా పూర్తి స్థాయిలో వన్ సైడ్లో ఇస్తే అందుకు భిన్నంగా వ్యతిరేకంగా చాలా ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు తమిళనాడులో వచ్చినటువంటి అన్ని
ఎగ్జిట్ పోల్స్లో అంతా కూడా వన్ సైడ్గా డిఎంకే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే అంటున్నారు. ఇక థర్డ్ ప్లేస్కి పరిమితం అవుతుంది టీవీకే విజయ్ పార్టీ అంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడున్న స్థానికులు చెన్నైలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ని ఇవి ప్రామాణికంగా వాళ్ళు పరిగణిస్తున్నారా, ఇలాంటి ఫలితాలే రేపు మే 4వ తారీఖున ఫైనల్ రిజల్ట్స్లో కూడా రాబోతున్నాయని నమ్ముతున్నారా, లేదు అసలు ఈ ఫలితాలన్నీ కూడా ట్రాష్, వీటిని మేము నమ్మట్లేదు, ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి ఫలితాలు వేరే అనేటువంటి విషయాన్ని ఏమన్నా అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు చెప్తున్నారా? విజయ్, తమిళనాడు ప్రజలు అంటే ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రము అన్నా డిఎంకేకి సంబంధించి స్పష్టమైనటువంటి క్లారిటీ లేకపోవడం, పార్టీల్లో దాదాపు 11 పార్టీలకు సంబంధించినటువంటి కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా అక్కడ స్పష్టమైనటువంటి నాయకత్వం లేకపోవడము, ఇచ్చినటువంటి హామీలు అక్కడ వాళ్ళకి నమ్మకం లేకపోవడం ఒక రకమైనటువంటి వ్యతిరేకతను అన్నా డిఎంకే వైపు ఇస్తోంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి తమిళనాడులో ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, అదే రకంగానే ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలని కూడా అక్కడ దించి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని బీజేపీ చూపించిందో మనం చూసాం. కేవలం 4 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈసారి ఎలాగైనా సరే అన్నా డిఎంకేతో కూటమిగా జతపట్టి ప్రజల్లోకి వెళ్లాలని చూసింది. కాకపోతే ప్రజలు అక్కడ నమ్మే పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముందుగా తమిళనాడు ప్రజలు మాత్రం ఫిక్స్ అయి ఉంటారు, ఎవరికి ఓటు వేయాలన్నారో, ఎవరికి ఈసారి అధికారం చేపట్టబోతున్నాము అనే విషయాలు కూడా. అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి సర్వేలు కావచ్చు, అంటే పబ్లిక్ పల్స్ అక్కడ ఒకసారి ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాతకి సంబంధించి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. చాలా వరకు కూడా డిఎంకే వైపే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు సెకండ్ ప్లేస్ లో టీవీకే కనిపించింది. అలా డిఎంకే కి సంబంధించి చాలా తక్కువ మంది. ఇంకొక విషయం కూడా ఉమాశంకర్, ఇంకొక విషయం కూడా అక్కడ అధికార పార్టీకి, అక్కడ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా భయపడి ఎగ్జిట్ పోల్స్లో కానీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి సర్వేలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సరైనటువంటి ఒపీనియన్ ఇవ్వలేదు. సో ఎందుకంటే ఓట్లు వేసిన తర్వాత పోలింగ్ బూతుల్లో అంతా కూడా మెజారిటీ ప్రజలందరూ కూడా విజయ్కే ఓటు వేశాము, ఎవరైతే విజయ్కి ఓటు వేశారో వాళ్ళు మాత్రం ఓపెన్గా వచ్చి విజయ్కి తాము ఓటు వేశామని అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఎవరైతే డిఎంకేకి ఓటు వేశారో, లేదంటే ఎవరైతే అన్నా డిఎంకేకి ఓటు వేశారో ఆ విషయాన్ని మాత్రం ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు. వీళ్ళందరూ కూడా సీక్రసీ మెయింటైన్ చేశారు అనేది కూడా కొంతవరకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా ఒకవేళ తారుమారు అవుతాయని అక్కడ ఏమైనా నమ్ముతున్నారా? మళ్ళీ తిరిగి విజయ్ లాంటి వ్యక్తికి ఒక ప్రపంచం సృష్టించేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. తుది ఫలితాల్లో ఇవి ఖచ్చితంగా రాబోతున్నాయి. మెయిన్ అసలు ఎగ్జిట్ పోల్స్ని ఎవరు నమ్మవు అనేటువంటి పరిస్థితి ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. ఏదైతే తమిళనాడు వరకు మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం తారుమారు అయ్యేటువంటి సందర్భాలు మాత్రం అనేక సందర్భాల్లో కనిపించాయి. ఎందుకంటే రాజకీయ నేతలంతా కూడా సినీ రంగాన్ని నుంచే వచ్చినటువంటి నేతలుగా అప్పుడు చెప్పొచ్చు. కాకపోతే అక్కడ నుంచి వచ్చినటువంటి విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా అతను నడుచుకునే విధానం కావచ్చు, లేదంటే ప్రజల్లోకి వెళ్ళేటువంటి స్వభావం కావచ్చు, అంటే ఎప్పటి నుంచో కూడా సోషల్ యాక్టివిటీస్ కి సంబంధించి ఉండడము, ఇక సినీ రంగానికి సంబంధించి ఒక మాస్ యాక్టర్ గా కూడా అతను ఉన్నటువంటి పరిస్థితి. అయితే యూత్ మాత్రం స్పష్టంగా చెప్పరు. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఏదైతే పెద్దవాళ్ళు కావచ్చు, లేదంటే కొంత సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఓటేసామా లేదా అనే విషయాలు చెప్పకపోవచ్చు. కాకపోతే యూత్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. యూత్ అందరూ కూడా టీవీకే పార్టీకే మేము ఓటు వేశామని చెప్పి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పినటువంటి సందర్భాలు అనేక కనిపిస్తున్నాయి తమిళనాడులో. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక విషయం అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట కూడా, తమిళనాడులో ఎన్నికల్లో అటు డిఎంకే పార్టీ చాలా ఎక్కువగా డబ్బులు పంచింది, అధికారంలో ఉంది కాబట్టి ఓటుకు దాదాపు 1500 నుంచి 2000 వరకు కూడా ఇచ్చింది. అలాగే అన్నా డిఎంకే పార్టీ కూడా 1000 నుంచి 1500 వరకు కూడా ఓటుకి అక్కడ పంచినటువంటి సందర్భాలు. కానీ టీవీకే పార్టీ, విజయ్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడా కూడా పెద్దగా ఓట్లకు డబ్బులు ఇవ్వలేదు. అదే ఇప్పుడు విజయ్కి మైనస్గా మారింది అనేది కూడా మరొక వాదన కూడా వినిపిస్తుంది. ఇది కరెక్టే అంటారా? ఎగ్జాక్ట్లీ. తమిళనాడులో మాత్రము ఈ బహుమతుల సంస్కృతి అనేది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. అటు జయలలిత ఉన్నప్పుడు, కరుణానిధి ఉన్నప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి కల్చర్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకే తమిళనాడులో చాలా వరకు కూడా డబ్బులు, అదే రకంగానే ఇంటికి సంబంధించినటువంటి హోమ్ అప్లయన్సెస్, వివిధ రకాలైనటువంటి బహుమతులు ఎన్నికల్లో చాలా కీలకంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి
డిఎంకే చేసినటువంటి మీరు అన్నట్టుగా ఒక చెక్ బుక్ రూపంలోనే డిఎంకే ప్రజలకి అందజేసింది. అక్కడ దాదాపు 10,000 రూపాయలు డబ్బుతో పాటు హోమ్ అప్లయన్సెస్, దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి బహుమతులు ఆ చెక్ బుక్ రూపంలో ఒక్కొక్క పేజీలో ఒక రకమైనటువంటి బహుమతి రూపంలో కూడా ఒక ఓటుకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డిఎంకే కి ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. తమిళనాడులో మీరు అన్నట్టు 1,500 నుంచి 2,000 కాదు, దాదాపు 5,000, 10,000 కూడా ఒక ఓటుకి ఇచ్చేటువంటి సందర్భం మనం గతంలో చూసాం. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇది చాలా వరకు కూడా పంచినటువంటి పరిస్థితి. ఇక మెయిన్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రస్తుతం అధికారంలో డిఎంకే ఉంది కాబట్టి ఆ ప్రభావం మరింతగా ఉండేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి ప్రభావం కనిపించింది. బట్ టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ ఏ రకంగా పోటీ చేశాడో అప్పుడు ఎటువంటి డబ్బులు ప్రజలకి పంచకుండా కేవలం ఒక సీటుకే పరిమితమైనటువంటి పరిస్థితి. సో అదే రకమైనటువంటి స్ట్రాటజీని ఇక్కడ విజయ్ చాలా నియోజకవర్గాల్లో మాత్రం ఉంచినటువంటి పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి నేతలు, కొంత సంపన్నులు నిలబడినప్పటికీ కూడా వాళ్ళు కొంత అక్కడ ప్రజలకి ఏదో సహాయం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ డిఎంకే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించింది. మరోవైపు అన్న డిఎంకేకి సంబంధించి మరొక విషయం కూడా విజయ్ని కూటమిలోకి లాక్కోవడానికి, కూటమిలో కలుపుకోవడానికి అన్నాడీఎంకే కానీ బీజేపీ కానీ చివరి వరకు కూడా అనేక రకాల ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే ఆ కూటమిలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు కూడా విజయ్తో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సంప్రదించారు, కూటమిలోకి కలిసి రావాలని కూడా బహిర్గతంగానే వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు. కానీ విజయ్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆయన సింగిల్గా పోటీ చేశారు, ఏ కూటమిలోకి వెళ్ళలేదు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకేని గద్దె దింపాలనేటువంటి నినాదంతో వచ్చినటువంటి విజయ్ అక్కడ అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో కలవకపోవడం కూడా ఒక మైనస్గా మారిందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అన్నా డిఎంకేకి టీవీకే అధినేత విజయ్ ని ఆహ్వానించారు. అదే రకమైనటువంటి ఆహ్వానాన్ని కూడా డిఎంకే నుంచి కూడా విజయ్ అందుకున్నాడు. బట్ విజయ్ మాత్రం సొంతంగా పార్టీ పెట్టాలి, ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో అయినా తమ ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాననే ధీమాతో విజయ్ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఏకర చక్రాధిపత్యం ఉన్న విజయ్ కి ఎటువంటి సహాయం లేకపోయినా, ఎటువంటి ప్రోత్బలం లేకపోయినా, అటు ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా విజయ్ మాత్రం ఏకపక్షాన టీవీకే పార్టీని నడుపుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇక అన్నా డిఎంకేకి సంబంధించి అనేక ప్రెజర్స్ వచ్చాయి. అదే రకంగానే డిఎంకేకి సంబంధించి ఇప్పటివరకు మనం చూసాం కమల్ హాసన్ కావచ్చు, లేదంటే రజనీకాంత్ కి సంబంధించి పార్టీ పెడతానని, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపిస్తామని చెప్పి అనేకమైనటువంటి వార్తలు, వాగ్దానాలు పార్టీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా పూర్తిగా మూసుకొని మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలు తమకి సెట్ కావు, మేము ఎన్నికల్లో అంత ప్రభావం చూపించలేము అనే విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. బట్ విజయ్ మాత్రం మాస్ లీడర్ గా ఉన్నారు. అదే రకంగానే యాక్టర్ గా అతను పబ్లిక్ లో పూర్తిగా కూడా తెలుసు కాబట్టి అటు ఎన్ని పార్టీల నుంచి కూడా వచ్చినప్పుడు ప్రెజర్స్ వచ్చినా కూడా తాను ఏకంగా ఒక పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా అది లైఫ్ లాంగ్ ఉంచాలనేటువంటి ఒక ఆలోచనతోనే టీవీకే పార్టీ పెట్టి అప్పటి నుంచి కూడా అతను సంస్థాగతంగా కార్యకర్తలను కావచ్చు, లేదంటే నాయకుల్ని తయారు చేయడము, ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ వైపు వీళ్ళందరినీ కూడా మళ్లించడము, ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకుంటున్నారో యూత్ కి సంబంధించి కొత్త తరం వారికి కూడా విజయ్ ఒక స్ఫూర్తిగా ఈ ఎన్నికల్లో మాటలు కావచ్చు, లేదంటే వాగ్దానాలకు సంబంధించి ఇవన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే మీరు అన్నట్టు ఈ పబ్లిక్ పల్స్ కావచ్చు, అంటే సర్వేలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీ డిఎంకే వైపు కనిపిస్తోంది. కాబట్టి ఇక మే 4న వచ్చేటువంటి ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఎవరికి ఓటు వేశారు, ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుందో పరీక్షించుకునేందుకు నాయకులంతా కూడా ముందు చూపుగా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎస్ ఉమాశంకర్, మీరు చెప్పినట్టుగా చూద్దాం మే 4వ తారీఖున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు, లేదంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అసలు నిజంగా ఈవీఎంస్లో నిక్షిప్తమైనటువంటి ఆ ఓట్లన్నీ కూడా ఏ పార్టీ వైపు ఉన్నాయి, ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి, మెజారిటీ సీట్లు ఇవ్వబోతున్నాయి, ఏ పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి కొనసాగించబోతున్నాయి, లేదంటే వేరే ఆల్రెడీ అధికారంలో గతంలో ఉన్నటువంటి పార్టీకి తిరిగి మళ్ళీ అధికారం ఇస్తుందా, లేదంటే కొత్తగా పార్టీ పెట్టినటువంటి సినీ హీరో, ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నటువంటి విజయ్కి కొత్తగా అధికారాన్ని కట్టబెడుతుంది అనేది కూడా మీరు అన్నట్టుగా మే 4న ఫైనల్ రిజల్ట్స్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. సో చెన్నైలో ఎన్నికల సమయంలో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ అంతా కూడా తెలుసుకొని అక్కడ వారితో కూడా మాట్లాడినటువంటి మా సుమన్ టీవీ ప్రతినిధి ఉమాశంకర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక చూద్దాం, ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా నేను ఈ సందర్భంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లన్నింటిలో కూడా ముఖ్యంగా
పర్సంటేజ్ను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. పర్సంటేజ్ పరంగా చూసినట్లయితే దాదాపు 38%, 38 నుంచి 39% వరకు కూడా డిఎంకేకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే 31 నుంచి 30%, అంటే 30 నుంచి 31%కి ముఖ్యంగా జయలలితకు సంబంధించిన అన్నా డిఎంకే పార్టీ సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక టీవీకే పార్టీ విజయ్ మూడో పార్టీగా పరిమితం అవబోతుందని చెప్తున్నటువంటి ఫలితాల్లో, ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి ఫలితాల్లో కేవలం 23.6%కి విజయ్ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ సాధించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అటు డిఎంకేకి, అన్నా డిఎంకేకి దాదాపుగా 7 నుంచి 8% ఓట్ల తేడా ఉంది. అలాగే అటు డిఎంకే పార్టీకి అలాగే విజయ్ పార్టీకి కూడా చాలా భారీ వ్యత్యాసం అయితే పోలింగ్ పర్సంటేజ్లో ఉంది. అలాగే ఇక చూసినట్లయితే అన్నా డిఎంకేకి, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ను ఒకసారి మనం గమనిస్తే దాదాపు 8% తేడా ఉంది. అయితే ఇప్పుడు విజయ్కి, మూడవ పార్టీగా అవతరించినటువంటి విజయ్కి ఈ 23% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే అది డిఎంకే పార్టీ నుంచి ఎంత మేరకు వచ్చాయి, అన్నా డిఎంకే పార్టీ నుంచి భారీగా ఓట్లు వచ్చాయి అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల కంటే కూడా అన్నా డిఎంకే పార్టీకి ఇంకా కూడా ఓటింగ్ పర్సంటేజ్ డౌన్గా ఉంది, ఇంకా కూడా తగ్గిపోయింది. కాబట్టి అన్నా డిఎంకేకి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్లే ఇప్పుడు ప్రధానంగా డిఎంకేకి అది ప్లస్గా మారింది అనేది కూడా మనం చెప్పాలి. అంటే ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా, అంటే ఇప్పుడు డిఎంకేకి 125 నుంచి 140, అలాగే అన్నా డిఎంకేకి 65 నుంచి 80 స్థానాలు, విజయ్ పార్టీకి 18 లేదా 20 స్థానాలు ఇస్తాయని చెప్పి అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయా వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని సీట్లను ఇచ్చారా, లేదంటే ప్రతి నియోజకవర్గంలో కూడా శాంపిల్స్ని సేకరించారా, ఆ సేకరించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా ఎన్నికలకు ముందు సేకరించారా, లేదంటే ఎన్నికల్లో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసి బయటకు వచ్చినటువంటి వారి దగ్గర, ఆ ఓటర్ల దగ్గర ఈ శాంపిల్స్ని సేకరించారా, అది కూడా శాంపిల్ సైజ్ ఎంత అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చాలా ఎన్నికల్లో చూసాం, ఎవరు కూడా ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ 3 పార్టీలు ఇప్పుడు బరిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిశ్శబ్దంగా వచ్చినటువంటి పార్టీగా టీవీకే పార్టీ ఉంది కాబట్టి సైలెంట్ ఓటింగ్ ఏమైనా జరిగి ఉంటుందా, అందరూ కూడా ఆనవాయితీగా ఉన్నటువంటి పార్టీలు డిఎంకేకి లేదా అన్నా డిఎంకేకి ఓట్లు వేశామని బయటకు వచ్చి చెప్పి, కానీ సైలెంట్ ఓటింగ్ మాత్రం విజయ్ పార్టీకి వేశారా అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ దాదాపు 24% ఓట్లు సాధించాడంటే అది చిన్న విషయం ఏం కాదు. వచ్చినటువంటి కేవలం ఒక 8 నెలలు, సంవత్సరం లోపలే పార్టీని పెట్టిన తర్వాత ఎక్కడ పెద్దగా కార్యవర్గం కానీ నిర్మాణం కానీ పార్టీ జరగకుండానే కేవలం విజయ్ ఇమేజ్తోనే ఈ స్థాయిలో ఒంటరిగా సింగిల్గా పోటీ చేసి 234 స్థానాల్లో మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేసినటువంటి విజయ్కి ఇంత పర్సంటేజ్ రావడం అనేది కూడా చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే గెలిచేటువంటి అభ్యర్థులు ఒకవేళ డిఎంకే పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పినా కూడా అందులో మెజారిటీ సీట్లలో ఎంత మార్జిన్ తేడాతో ఎక్కువ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 3 పార్టీలు బరిలో ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల 3000తోనో 4000తోనో లేదా 5000, 10,000 ఓట్ల తేడాతోనే గెలుపొందేటువంటి అవకాశం ఉంది. అలాంటి స్థానాలు ఒకవేళ ఎక్కువగా ఉంటే, అలాంటి స్థానాలు దాదాపు 50 వరకు కానీ ఒకవేళ డిఎంకేకి వచ్చేటువంటి స్థానాల్లో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి రిజల్ట్స్లో చూస్తే అందులో 50 స్థానాల్లో 5 నుంచి 3,000 లేదా 7,000 లోపల కానీ గెలిచేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రిజల్ట్ కానీ వస్తే ఫస్ట్ అందరూ అంటున్నట్టుగానే నెంబర్ 1 పార్టీగా డిఎంకే ఉంటుంది, అందులో డౌట్ లేదు. నెంబర్ 2 పార్టీగా అన్నా డిఎంకే ఉంటుంది, నెంబర్ 3 పార్టీగా విజయ్ పార్టీ ఉండొచ్చు అనేది కూడా అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్కి ముందు, అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ఈ స్థాయిలో సీట్లు వస్తాయా రావా అనేది కూడా కొంత అనుమానం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది అనేది అక్కడ స్థానికంగా తమిళనాడు ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే రేపు తుది ఫలితం వచ్చిన తర్వాత విజయ్కు వచ్చినటువంటి ఈ ఓట్ల పర్సంటేజ్ అంతా కూడా ఏ పార్టీ నుంచి వచ్చాయి అనేది కూడా రేపు వచ్చేటువంటి ఫలితాల్లో తేలేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ విజయ్ సింగిల్గా పోటీ చేయడం అనేది మైనస్గా మారింది, విజయ్ డబ్బులు పంచకపోవడం అనేది కూడా మైనస్గా మారింది. ముఖ్యంగా గత ఎన్నికల టైంలో చూసినట్లయితే, అంటే మొన్న జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి ఎన్నికల కంటే కూడా
సపరేట్గా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీ కలిసి రావడం జరిగింది. సో అప్పుడు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా పెద్దగా ఎన్నికలకు సంబంధించి కూడా డబ్బులు పంచలేదు కాబట్టి అప్పుడు జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో మైనస్గా మారినటువంటి పరిస్థితి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు మైనస్గా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విజయ్కి కూడా అలాగే జరిగి ఉంటుందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా కొన్ని అక్కడ వస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా మనకి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే తమిళనాడు కింగ్గా ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో డిఎంకే పార్టీ కింగ్గా మారబోతుంది. సో డిఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది. సో జయలలితకు సంబంధించినటువంటి లేని లోటు అన్నా డిఎంకే కూటమిలో అన్నా డిఎంకే పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రభంజనం సృష్టిస్తాడు అనుకుంటున్నటువంటి విజయ్, సో ఆ విజయ్ పార్టీకి సంబంధించినటువంటి విజిల్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కాకపోతే 15 స్థానాలు సాధించడం అనేది కూడా చిన్న విషయం కాదు. గతంలో విజయకాంత్ పార్టీ, సినిమాల నుంచి వచ్చినటువంటి విజయకాంత్ పార్టీ కానీ కమల్ హాసన్ పార్టీ కానీ కనీసం ఈ మాత్రం స్థానాలు కూడా సాధించలేకపోతుంది అనేది ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ఇదే ఎగ్జిట్ పోల్స్ని కానీ ఒకవేళ రేపు May 4th రిఫ్లెక్ట్ అయితే తమిళనాడులో రాబోతున్నటువంటి రిజల్ట్ ఇలా ఉండబోతుంది. ఇలా కాకుండా అక్కడ జనం తీర్పు, ఓటరు తీర్పు వేరే రకంగా ఇందుకు భిన్నంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేటువంటి ఒక టెన్షన్ అయితే మాత్రం ఉందనే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలే మళ్ళీ తమిళనాడులో రేపు May 4న వచ్చేటువంటి ఈవీఎం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు అలాగే ఉంటాయని నమ్ముతున్నారా? లేదంటే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ప్రభంజనం మళ్ళీ తిరిగి రాబోతుంది అనుకుంటున్నారా? లేదంటే అందరూ భావిస్తున్నట్టుగా ఈసారి కింగ్ మేకర్గా విజయ్ మారబోతున్నారు, విజయ్ పార్టీ మారబోతుంది, ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ ఒక్కసారిగా తుడిచిపెట్టేసే విధంగా రేపు విజయ్ ఫలితాలను సాధిస్తారని మీరు అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.